ఈశాన్యంలో శివుడు ఉంటాడు. అందుకే మన ఇళ్లలో ఈశాన్యంలో పూజామందిరం పెట్టమన్నారు. ఎందుకంటే అక్కడ శివుడు స్థానం. అది అగ్ని స్థానంలో నువ్వు దేవుడు పూజ పెడితే ఒళ్ళు మడిపోతూ ఉంటుంది ఇక్కడి నుంచి. వాయువు స్థానంలో పూజామందిరం పెడితే దేవుడు నువ్వు కూడా ఎగిరిపోతారు అక్కడి నుంచి గాలి. ఈశాన్యంలో పెట్టమన్నారు పూజామందిరం, ఎందుకంటే ఈశ్వరుడు స్థానం అది. ఈశ్వరుడు ఏమిస్తాడు? మోక్షం ఇస్తాడు. మోక్షం కావాలంటే ఏం చేయాలి? బరువులు బంధాలు తగ్గించుకోవాలి. అందుకే మనకు చూడండి, వాస్తుశాస్త్రంలో ఎంత చక్కని మాట ఉందో, ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. మనం ఏమనుకుంటాం, ఈ మైక్ ఎక్కడ పెట్టద్దు, ఈ సింహాసనం, అది కాదు నాయన, నీ మనస్సులో బరువుల గురించి చెప్పిన మాట. ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటే అర్థం భౌతికమైన బరువులు పెట్టద్దని కాదు. నిజంగా కూడా అక్కడ బీరువా పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఎవరో ఒకరు నువ్వు జపం చేసుకుంటే బీరువా తీస్తారు. అక్కడ చూసి లెక్కెడుతూ ఉంటే మన దృష్టి ఆ లెక్క మీద ఉంటుంది. అక్కడ ఈ గోల లేకుండా ఉండాలంటే ఈశాన్యంలో బీరువాలు ఉండద్దు. అంతకుమించి ఏం లేదు అక్కడ. నువ్వు ఏదో ఇంకో చోట పెడితే బీరువాలో డబ్బులు పెరుగుతాయని లేదా పెరగవని, బీరువాన్ని బట్టి డబ్బులు పెరగవండి, మన బుద్ధిని బట్టి మన కష్టాన్ని బట్టి డబ్బులు పెరుగుతాయి.